శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మన ఇంటికి దక్షిణం వైపు గనక ఎవరిదైనా సరే ఖాళీగా ప్లాట్ ఉన్నప్పుడు మన ఇంటిలో వాస్తుశాస్త్రరీత్యా అనేక ఇబ్బందులు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క ఇబ్బందుల నుంచి మనం బయలుపడటానికి తప్పనిసరిగా మనం కట్టుకున్నటువంటి ఇంటిలో నైరుతి మూల ఉపగృహాన్ని మాత్రం తప్పనిసరిగా నియమించాలి. అలా ఉపగృహాన్ని గనక కట్టుకున్నట్లయితే మన ఇంటికి దక్షిణం వైపు గనక భారీగా ఖాళీగా ప్లాట్ గనక ఉన్నప్పుడు వచ్చేటువంటి వాస్తు దోష ప్రభావం నుంచి మనం బయలుపడటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అనే విషయాన్ని వాస్తుశాస్త్రరీత్యా తప్పనిసరిగా గుర్తిరగాలి సుమా. అలాగే దక్షిణపు ప్రహరీకి ఒక అరుగు కూడాను మనం వేసుకోవటం చాలా మంచిది. అయితే ఇక్కడ ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం కట్టుకున్న ఇంటికి ఉత్తరంలో కూడాను ఖాళీ ప్లాట్ ఉన్నదనుకోండి, అప్పుడు మనమేమి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. దక్షిణంలోనూ ఖాళీ ఉంది, ఉత్తరంలో కూడా బాగా ఖాళీ ఉంది, అంటే ఖాళీ ప్లాట్స్ ఉన్నాయి, మన ఇల్లు మాత్రమే మధ్యలో ఉంది. అట్లాంటప్పుడు మనం నిశ్చింతగానే ఉండవచ్చు. అలా కాకుండా కేవలం దక్షిణం వైపు మాత్రమే ఖాళీగా ప్లాట్ ఉన్నది, ఉత్తరం వైపు ఏమీ లేదు, అక్కడ కూడా కట్టారు ఆ యొక్క గృహాలు అని చెప్పేసి మీరు భావిస్తే, అలా గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు మాత్రం మీ ఇంటిలో నైరుతి మూల ఉపగృహాన్ని మాత్రం కట్టి తీరవలసి ఉంటుంది. అలాగే దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు కూడాను మనం ఈ యొక్క లక్షణాన్ని పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఇకపోతే ఆగ్నేయం కానీ వాయువ్యంలో కానీ ఖాళీ స్థలం ఎప్పుడూ సమానంగానే ఉండాలి. కొంచెం అటు ఇటుగా కూడా ఉండవచ్చు, కానీ ఆగ్నేయం వాయవ్యాల ఖాళీ స్థలం కంటే నైరుతిలో ఉన్నటువంటి ఖాళీ స్థలం తక్కువగా ఉండాలి. అన్ని మూలల కంటే ఈశాన్యంలో ఎక్కువ ఖాళీ ఉండి తీరాలి. తూర్పులో పడమర కంటే ఎక్కువ ఖాళీ, ఉత్తరంలో దక్షిణం కంటే ఎక్కువ ఖాళీ వదిలినప్పుడు మూలల యొక్క నియమాలు కూడా వాటికవే పాటించబడతాయి కదా. మరి అందుచేత ఈ యొక్క మూలల విషయంలో కూడా వాస్తుశాస్త్రం అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వటం జరిగింది. దిక్కుల యొక్క ఎత్తు పల్లాలు నియమాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే పడమర ఖాళీ స్థలం కంటే తూర్పులో ఉన్నటువంటి ఖాళీ స్థలం పల్లంగా ఉండాలి. దక్షిణపు ఖాళీ స్థలం కంటే కూడా తూర్పు ఖాళీ స్థలం పల్లంగా ఉండాలి. తూర్పు ఉత్తరాలు పల్లంగా ఉండి దక్షిణ పడమరలు ఎత్తుగా ఉండాలి. దక్షిణం తూర్పు ఉత్తరాల కంటే కూడా ఎత్తుగా ఉండాలి అనే విషయాన్ని గుర్తెరగాలి. పడమర కూడాను తూర్పు ఉత్తరాల కంటే ఎత్తుగా ఉన్నప్పుడు మాత్రమే దిక్కులలో ఎత్తు పల్లాల యొక్క ప్రభావం చాలా గొప్పగా వాస్తుశాస్త్రంలో పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మూలలలో అన్ని దిక్కుల కంటే అన్ని మూలల కంటే కూడా నైరుతి మూల ఎత్తుగా ఉండాలి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇంటి నిర్మాణం చేసేటప్పుడు. నైరుతి తర్వాత ఏది? వాయవ్యం, ఆగ్నేయాలు ఎత్తుగా ఉండాలి. అన్ని దిక్కుల కన్నా అన్ని మూలల కన్నా ఈశాన్యం మాత్రం పల్లంగా ఉండి తీరాలి. ఈ యొక్క లక్షణాలని ఎవరైతే గుర్తెరుగుతారో వారి ఇంట్లో లక్ష్మి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది అని కూడా మనకు వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాల్సిన విషయం. ఇక ప్రతి పనిలో కూడా ఆటంకాలు సంభవిస్తున్నాయి. ఎంత ప్రయత్నం చేసినా అప్పటికీ కూడాను ఎక్కడేసావు గొంగళి అంటే వేసిన చోటు ఉన్నాను అన్న పరిస్థితిలో ఉన్నాం. సంకటాలు ఎక్కువైపోతున్నాయి, ఏమిటో అర్థం కావటం లేదు. దీనికి ఏదైనా మార్గం ఉందా అని చెప్పేసి మనం గనక ఆలోచించినట్లయితే గృహబలరీత్యా, హే కృష్ణ ద్వారకావాసిన్ క్వాసి యాదవనందన ఆపాది భయం పరిభూతాం మాం త్రాయస్వాసు జనార్దన అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు ఎవరైతే జపిస్తారో ఇంట్లో వారికి ఆపదలన్నీ కూడాను తొలగిపోతాయి. కొద్ది రోజులు మీరు గనక ఇలా జపం చేసిన తర్వాత మీకు తెలియకుండానే కలలో కూడా ఆదేశం లభించవచ్చు. అనుష్ఠానానికి 51,000 సార్లు, దశాంశానికి
5,100,000 జపహోమం అనేటువంటిది అవసరం సుమా. అంతేకాదు ఈ మంత్రం చేసేటువంటి వాళ్ళు నిత్యం కూడాను భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద ముందుగా తీసి ఆవుకి కానీ కాకి కానీ కుక్కకి కానీ పెట్టాలి అన్నమాట. ఇలా చేసినట్లయితే మీ కుటుంబంలో సుఖశాంతులు అనేటువంటివి నిలిచి ఉంటాయి. ఆదాయం పెంపు అధికంగా ఉంటుంది. ధన సమస్యల నుంచి కూడా తప్పించుకోవాలని అందరూ కోరుకుంటారు. కాబట్టి మీ ఆదాయం పెరగటానికి ఇష్ట దేవతను స్మరిస్తూ లక్ష్మీ మంత్రాన్ని కూడాను చేసుకోవచ్చు. అయితే ఈ లక్ష్మీ మంత్రాన్ని జపిస్తూ గోధుమ పిండితో 108 ఉండలు చేయాలండి. వీటిని రోజు కూడా 108 రోజుల పాటు ప్రతిరోజు కూడా చేపలకు తినిపించాలి. దీనివల్ల ధనప్రాప్తికి కూడా అవకాశాలు అధికంగా కనిపిస్తాయి అని చెప్పేసి మనకు గృహ బలరీత్యా ఆర్థిక సమస్యల విషవలయా నుంచి బయటపడటానికి, సంకటాల నుంచి మనం రక్షింప చేసుకోవటానికి వివిధ సూత్ర ప్రాతిపదికలు మన ఋషులు మనకు అందించారు. మహానుభావులు అందించినటువంటి విశిష్టవంతమైనటువంటి ఈ యొక్క తత్వాల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి ఎక్కడైనా సరే, ఏ సమయంలోనైనా సరే మీరు మాత్రం దైవ చింతన వదలకండి. మానవ జీవితంలో దైవ చింతన ఇచ్చేటువంటి బలం అత్యంత అమోఘవంతమైనది. మనసుకి నిరాశ అనేది మాత్రం రానియకూడదు. ఈ ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, మనోవికాసాన్ని కలిగించేది ఏది? దైవ చింతన. ఈ దైవ చింతనకి గృహబల రీత్యా మనం ఆర్థిక పురోభివృద్ధి, సంకటాల నుంచి రక్షించుకోవడానికి ఇవన్నీ కూడా ఆచరిస్తామన్నమాట.